జిల్లా. మనం ఇంతకు ముందు చూసాం కదా, తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద పులి భయపెడుతూ ఉంటే రాయలసీమ నంద్యాల జిల్లాలో ఎలుగుబంటి భయపెడుతోంది. ఓ ఎస్ ఎస్. సో ఇందాక మనం చూసాం నంద్యాల జిల్లాలో ఒక ఎలుగుబంటి బయటకు వచ్చింది. దానికి సంబంధించిన ఫొటోస్ తీసి ఇటు వైరల్ చేసినందుకు ఇప్పుడు అటవీ శాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఆత్మకూరు పరిధిలో ఎలుగుబంటి సంచారం ప్రజల్లో భయాందోళన కలిగిస్తుంది. ఇది ఎక్కడంటే పాములపాడు మండలం ఎర్రగూడూరు సమీపంలో జాతీయ రహదారిపై ఎలుగుబంటి కనిపించడంతో వాహనదారులు ఒకసారిగా ఉలిక్కిపడ్డారు. నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఎలుగుబంటి. అదిగో చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పై సతాజ్, అదిగో ఎలుగుబంటి. అదే ఆ ఎలుగుబంటి జాతీయ రహదారికి దగ్గరగా రావడంతో ప్రజలు భయపడ్డారు, భయాందోళన వ్యక్తం చేశారు. తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు ఆ దృశ్యాలని. క్యూట్ గా ఉంది కదా. కరెక్ట్. ఎప్పుడు కూడా యానిమల్స్ క్యూట్ గానే ఉంటాయి దూరం నుంచి చూస్తే, బట్ దగ్గరికి వెళ్తేనే అది సహజ రూపాన్ని చూపిస్తాయి. ఎస్. సో నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఎలుగుబండి కర్నూలు గుంటూరు నేషనల్ హైవే దాటేందుకు ప్రయత్నిస్తూ ఉండటంతో వాహనాలపై వెళ్తున్న వాళ్ళు ఒక్కసారిగా కేకలు వేస్తారు. ఆ తర్వాత వీడియోస్ రికార్డ్ చేశారు. ఆ వీడియోస్ అన్ని ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ తర్వాత ఆ ఎలుగుబంటి మళ్ళీ అటవీ ప్రాంతంలోకి పరుగులు తీసింది. రాత్రిపూట ఈ మార్గంలో వాహనాలపై వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. ఎస్. ఇప్పటికే అటవీ ప్రాంతానికి ఎలుగుబండి భయంతో వెనక్కి పరుగులు తీసినట్టుగా తెలుస్తోంది. మరి అధికారులు కూడా జాగ్రత్తగా